గారు మొదటి సందేహాన్ని చూద్దామండి. చెప్పమ్మా. ఈమెయిల్ ద్వారా శ్రీనివాస్ గారు పంపించారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తారు, అందుకు గల కారణం ఏంటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మనిషికి పుట్టుక అనేటటువంటిది ఇది ఒక బంధం, భవబంధము అంటారు దీన్ని. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని చెప్పి శంకర భగవత్పాదుల వారు చెప్పినట్లుగా పుట్టటం గిట్టటం పుట్టటం గిట్టటం ఇది ఒక వలయం. ఈ వలయంలో తిరుగుతూ ఉంటాం. అలా కాక దీని నుంచి విముక్తి పొందాలి అని చూస్తూ ఉంటాం. అసలు ఇలా ఎందుకు పుడతాము అంటే పూర్వజన్మ కర్మ వల్ల, ఆ పాప పుణ్యముల యొక్క ప్రభావం వల్ల మనకి జన్మ వస్తూ ఉంటుంది. తల్లి గర్భములో పడటమే అది ఒక మహాపాపము అని చెప్పి మహర్షులు చెప్పారు. అది ఎంత ఘోరమైనటువంటిది అంటే మనకి భాగవతంలో ఒక కథ కనపడుతుంది. ఒక వ్యక్తిని తప్పించటం కోసమని వేరు మార్గం లేక ఒక మలద్వారంలో నిలబెట్టడం జరుగుతుంది కొన్ని గంటల పాటు. ఆ సందర్భంలో ఇలాంటిది మనుష్య జన్మ గర్భంలో పడటం అనేటటువంటిది ఇలాంటిది అని చెప్పి ఆ భాగవతంలో చెప్పడం జరుగుతుంది. అలాంటి మనుష్య జన్మ ఎత్తటంలో మనుష్య జన్మ ఎత్తటం పాపమైతే ఆ ఎత్తటంలో ప్రధానంగా ఈ భూమి మీద పడేటప్పుడు ప్రధానంగా బయటకు వచ్చేటటువంటిది మొట్టమొదట వెలువడేటటువంటి వెంట్రుకలు. అందువల్ల ఈ పాపపు జీవితానికి కారణమైనటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటిని పుట్టు వెంట్రుకలు అంటారు. వాటిని తొలగించాలి, అవి పాపభూయిష్టములు అని. అసలు మన పాపములు పుణ్యములు వీటిలో పాపములు జుట్టుని ఆశ్రయించి ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇవన్నీ కూడా మహర్షులు వాళ్ళు అనేక రకాల పరిశోధనలు చేసి చెప్పినవి. మేరుమందర సంకాశ పాపాని వివిధాని చ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం అని చెప్పి మనము జుట్టు ఎందుకు తీయించుకుంటారు అనేటటువంటి దానికి మహర్షులు ఎందుకు ఏమని చెప్పారు అంటే, మేరు పర్వతం మందర పర్వతం వాటితో సమానమైనటువంటి పాపరాశి ఏదైతే ఉన్నదో ఈ పాపరాశి అంతా జుట్టుని ఆశ్రయించుకుని ఉంటుందిట. అందువల్ల జుట్టుని వపనం చేయాలి అంటే జుట్టుని తీసేయాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. అలా జుట్టుని తీసివేయటంలో మనం పాపాలని కడగటము, అందులో కూడా ముఖ్యంగా మన జన్మకి కారణమైనటువంటి మన జననంలో పాపభూయిష్టమైనటువంటి ఈ జననంలో ప్రధానంగా భూమి మీద పతనానికి ప్రధానంగా ప్రవేశించినటువంటి జుట్టుని తప్పకుండా తొలగించాలి అని చెప్పి అట్లా ఈ పుట్టు వెంట్రుకలు తీయించేటటువంటి సంప్రదాయం ఏర్పడ్డది.